అంటే ఏం కంట్రోల్ చేయలేకపోతున్నాం మనుషుల్లో? కోపాన్ని, ఆవేశాన్ని. సముద్రాన్ని దేవుడు కంట్రోల్ చేశాడా? ఏమండి, భగభగమండే సూర్యరశ్మిని దేవుడు కంట్రోల్ చేస్తాడా? నువ్వెంత నేనెంత అంటే మన ఆవేశం ఏ పాటిదండి? మన పొంగి ఏ పాటిది? ఏమండి, మన ఉద్రేకం ఏ పాటిది? నీ ఉద్రేకాన్ని ఆ రోజున మనశ్శయ అణుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఉద్రేకం ఏ పాటిది? దేవుడి సృష్టిలో ఉన్న వాటన్నిటినీ కూడా అలా కంట్రోల్ చేసి పెట్టాడండి. ఈ రోజున మనిషిని మాత్రం తను ఏం చేసుకోలేకపోతున్నాడు? తన నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. దయచేసి గమనించండి, ఇవన్నీ కూడా నీకు ఆరోగ్య సంబంధంగా నష్టాలు తీసుకొస్తాయి, ఆర్థికంగా నష్టాలు తీసుకొస్తాయి, ఏమండి అనుబంధాలకు నష్టాన్ని తీసుకొస్తాయి. అలాంటి వ్యర్థమైనటువంటి ఉద్రేకాలను మనం మార్చుకోలేకపోతే అసలు మనం క్రైస్తవులమే కాదు. క్రైస్తవుల మారు మనసు అనేది ఎక్కడ కనబడాలంటే మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడంలోనే మన మారు మనసు కనబడాలి. నీ ఎమోషన్స్ని ఇంకా నువ్వు బ్యాలెన్స్ చేసుకోలేదంటే నీకు అసలు మారు మనసే లేదు. అర్థమవుతుందన్నమాట మీకు? నీ ఉద్రేకాలను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావంటే, నీ నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావంటే, నీ మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావంటే, నీ కళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావంటే నీకు ఇంకా ఏమి రాలేదు? మారు మనసు రాలా. మనషే హిజ్కియా కడుపును పుట్టినోడు ఏమండి అన్యుల కంటే ఘోరంగా మారిపోయాడంట. ఈరోజు వాక్యం విని దేవుని సందులో కూర్చుంటున్నా నీవు, దేవుని వాక్యం వింటున్నా నీవు అన్యుడి కంటే హీనంగా మారేవంటే, అన్యుడి కంటే ఎక్కువగా ఆవేశపడుతున్నావంటే, అన్యజనుల కంటే ఎక్కువగా విపరీతంగా ప్రవర్తిస్తున్నావంటే దాని అర్థం ఏంటి? దయచేసి ప్రభు సముఖంలో ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా.